హాయ్ హలో. ఈరోజు పైట కుచ్చులు ఎలా వేయాలో చూపిస్తున్నాను చూడండి. ఫుల్ బాగా చూపిస్తున్నాను చూడండి. మీకు అర్థమవుద్దని అనుకుంటున్నాను, మరి అర్థమవుద్దో కాదో తెలియదు. ఈరోజైతే ఇదిగో ఇలా ఒక అట్ట ముక్క తీసుకొని, అది 2 ఇంచెస్ అనమాట కొలత. కొలత పెట్టి తీసుకున్నానండి. కొలత పెట్టి తీసుకొని దాన్ని అట్లా షేప్లో కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ముందే దారం ఉండకి పూసలన్నీ కుచ్చేసాను. మనకు సరిపడేమోయినా ఒక్కొక్క కుచ్చుకొచ్చి 200 పూసలు వేస్తున్నాను నేను. అలా అలా దూర్చేసుకున్నాను. 200 పూసలు దూర్చేసుకొని అది అట్ట ముక్కకు చుట్టుకొని, ఆ అట్ట ముక్కకి 200 పూసలు చుట్టుకున్న తర్వాత 200 పోగులు వస్తాయి ఈ దారాలు. ఆ 200 పోగులు చుట్టుకున్నాను నేను. చుట్టుకొని దాన్ని ఒక బంచ్లాగా రెడీ చేశాను. ఆ చుట్టడం అయిపోయిన తర్వాత దాన్ని ఫస్ట్ పోగు నేను ఇట్లా పక్కకు తీసి పట్టుకున్నాను చూడండి. తర్వాత ఈ చుట్టిన పోగు ఆ పోగు కలిపి అలా ముడివేయాలి. అలా కట్టేశాను. ఇంకొక దారపుండకి ఏమంటే 2 పోగులు దారం ఎక్కించి 4 పోగులుగా ముడి వేసాను. అదిగా ఆ ముడిలోంచి సూది దూర్చి ఇట్లా అల్లుకుంటా వచ్చాను. ఇట్లా అల్లుకుంటా వచ్చిన తర్వాత అది పూర్తిగా అంటే ఆ అట్ట ముక్కలోనే మనం పూర్తిగా అల్లేదానికి కొంచెం అట్ట ముక్క తగులుకుంటుందని ఒక 4 సార్లు అల్లిన తర్వాత ఇంకా మని తీసి ఏళ్ళకు తగిలించుకున్నాను నేను. ఏళ్ళకు తగిలించుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. 3 వేళ్ళు పెట్టుకొని 3 వేళ్ళకు తగిలిచ్చేసాను. తగిలిచ్చి ఇంకా మని అల్లుకుంటా వచ్చాను. చేతి మీద చూపిస్తున్నాను చూడండి. అట్లా చేతికి తగిలించుకొని ఆ 3 వేళ్ళతోనే అల్లుకుంటా వచ్చాను. అలా వచ్చిందనమాట. అలా అల్లుకోవాలి. అల్లుకొని దాన్ని రౌండ్ షేప్కి ఏళ్ళలోంచి తీసేసి రౌండ్ షేప్కి వంచుకోవాలి. రౌండ్ షేప్ ఉంచుకున్న తర్వాత దాన్ని గట్టిగా పట్టుకొని దారం దాని చుట్టూ చుట్టుకోవాలి. అదిగో అలా వచ్చింది చూడండి, చూపిస్తున్నాను. అదిగో అలా పట్టుకోవాలి. ఆ పట్టుకొని అదిగో దారం చుట్టాను. చుట్టి తర్వాత టాకాలు వేసేసాను దానికి. టాకాలు వేసిన తర్వాత అలా రెడీ అవుద్ది. ఒక మంచిలాగా రెడీ అవుద్ది. అలా రెడీ చేశాను చూడండి. ఎవరైనా తెలియని వాళ్ళు ఇవి బాగున్నాయి వేసుకోవాలా శారీ కనిపిస్తే ఇలా చూసి మీరు వేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.